లో వెలిసిన గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ నూతన మహాకుంభాభిషేకంలో ప్రధాన ఘట్టమైన ఆలయ శిఖర కలశ స్థాపన పవిత్రమైన వేదఘోష మధ్య చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని సుధారెడ్డి దంపతుల చేతుల మీదుగా రిత్వికులు నిర్వహించారు. మొదటిగా గణపతి పూజతో మూడవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచగవ్య పూజ మార్జన్యాలు కలసన్యాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులువర్తి నాని సాంప్రదాయ దుస్తులను ధరించి తలపాక చుట్టుకుని తన సతీమణి సుధారెడ్డి, తనయుడు వినీల్ సాయి, ఆలయ కమిటీ అధ్యక్షులు మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి పుట్ట రామకృష్ణారెడ్డి మరియు నాయకులు, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు వెంట రాగా మంగళ వాయిద్యాలు, పంబల మేళాలతో ఓం శక్తి నామస్మరణ నడుమ కిలారింపులతో కలశాన్ని ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ నిర్వహించి గర్భాలయ గోపుర శిఖరం పైన ప్రతిష్ఠింప చేసి సంప్రోక్షణ నిర్వహించారు. వ్యాపక దోషాలు కావచ్చు, జరిగే నిర్మాణ కాలంలో జరిగే దోషాలు కావచ్చు, అన్ని తీర్చి ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఆలయ స్థపతి శ్రీమాన్ శ్రీ సూర్యనారాయణమూర్తి గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అనుగ్రహాశిషులు ఇంకా ఇంకా కలగజేసి ఇలాంటి ఆలయాలు ఎన్నో నిర్మించి ఉన్నత శిఖరాగ్రాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేత చిరు సత్కారం. ఓం బ్రహ్మణో వేదామృతేనాస్మై బ్రహ్మణ బ్రహ్మాయ కీర్తం ప్రజాం దదో. బ్రహ్మజ బ్రహ్మాయ కీర్తం ప్రజాం దదో. ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణ రక్షణకు వారి బోటులకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు